హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న ఒక సంచలనం చోటు చేసుకుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఒక టీవీ ఛానల్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది. వాస్తవానికి అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తుంటే ఈ రేంజ్లో వ్యూవర్షిప్ రావడం అన్నది దేశ చరిత్రలోనే తొలిసారి. వాస్తవానికి అంటే నాకున్న అనుభవం ప్రకారం గతంలో కేసీఆర్, ఎందుకంటే ఆయన యాక్సెంట్ కావచ్చు, తెలంగాణ యాస భాషలను అవపోసన పట్టిన వ్యక్తిగా, ముఖ్యంగా తెలుగు భాష మీద మంచి పట్టున్న వ్యక్తిగా, ఉర్దూను ఇంగ్లీష్ని కూడా చాలా అవలీలగా మాట్లాడే వ్యక్తిగా కేసీఆర్కు పేరు. అట్లాంటి వ్యక్తి ఉద్యమ సమయంలో గర్జించిన ప్రతిసారి వేలు లక్షల్లో వ్యూస్ వచ్చేవి. మొన్న TV9లో అంటే 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ఆయన TV9కి వెళ్ళినప్పుడు కూడా ఇంచుమించు 60,000 మంది ఎట్ ఏ టైం అంటే లైవ్లో చూశారు. ఆ రికార్డును కూడా బ్రేక్ చేసేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ నిన్న TV9లో చూడడం, ఆ వ్యూవర్షిప్ కనిపించడం హైలైట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాస్తవానికి అంటే చంద్రబాబు చెప్పే సొల్లు ముచ్చట్లు రాష్ట్ర ప్రజలు విని 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 విసిగెత్తిపోయారు. అసలు చంద్రబాబు వాయిస్ అంటేనే చెవుల్లో సీసం పోసినట్టు అదొక సీదర అయిపోయిన తరుణంలో ఒక రాష్ట్ర పాలకుడు అంటే ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశంగా దీన్ని మనం చూడొచ్చు. ఇందులో చాలా అంశాలను ఆయన క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తన క్లియర్ వ్యూని చెప్పారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవసరం ఏంటి, అది ప్రభుత్వం ప్రజలకు ఎట్లా గ్యారంటీ ఇస్తుంది అన్నది విడమర్చి చెప్పారు. ఇక సంక్షేమం అంటే నేరుగా ప్రజల ఖాతాలోకి డబ్బులు వేయడమేనా, దాని వెనకాల ఉన్న పర్పస్ ఏంటి అన్న విషయాలను కూడా చాలా కూలంకషంగా చెప్పాడు. వాస్తవానికి ఇవే అంశాలను తన ప్రసంగాల్లో, తన బహిరంగ సభల్లో చెప్తూనే వస్తున్నా కూడా అవి ఏవి కూడా అంటే పచ్చపత్రికల్లో, మిగతా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. కానీ తొలిసారిగా అంటే TV9 అనేది ఒక ఛానల్ కావడం, అది గతంలో కరకట్ట కొంప నుంచే నడిచేది. అయితే తాజాగా అంటే TV9 వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడంతో ఆ ఛానల్కి వచ్చిన రేటింగ్ని మనం అట్లా చూడవచ్చు అనమాట. ఇకపోతే నిన్న హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నో టీంను హైదరాబాద్ సన్ రైజర్స్ చితగొట్టేసిండ్రు. 167 పరుగుల రికార్డు స్కోర్ను కేవలం 9 ఓవర్లలోనే ఫినిష్ చేశారు. వాస్తవానికి IPL అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో తెలిసింది కదా. సరిగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే ఆ సీన్ క్రియేట్ అయింది అక్కడ. అయినా కానీ ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గకపోవడం ఒక నేతకున్న విశ్వసనీయత, ఒక రాష్ట్ర పాలకుడుకున్న విశ్వసనీయతగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి ఆయన ఇంటర్వ్యూ సందర్భంగా వచ్చిన వ్యూస్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే టైంలో మన విజనరీ ఇల్యూజనరీ చెప్పేటోడు చంద్రబాబు అయితే వినేటోడు రాధాకృష్ణ, రాసుకునేటోడు రాధాకృష్ణ రామోజీరావు అని ఒక సామెత కదా. ఇంచుమించు 68,000 వ్యూస్ ఎట్ ఏ టైం జరిగిందనమాట. తర్వాత చంద్రబాబు లైవ్లోకి వచ్చినప్పుడు హయ్యెస్ట్ అంటే నేను చూసినంత వరకు 23,000 వరకు వెళ్ళిందనమాట. అంటే 3 టైమ్స్ ఎక్కువ. సో ఒక ప్రతిపక్ష నేత జనరల్గా ఎన్నికల సందర్భంలో ఎక్కడైనా సరే ప్రతిపక్ష నేతల వాయిస్కు ఎక్కువ మైలేజ్ ఉంటుంది. వాళ్ళ మాట చెప్పే ప్రతి మాటను ప్రజలు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సోంబేరి కానీ ఇంటర్వ్యూ జనాన్ని పెద్దగా అట్రాక్ట్ చేయలేదంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇదిగో ఎట్ ఏ టైం జగనన్న కొట్టాలి అంటే అటువైపు కూడా జగనన్నే ఉండాలి, ఇట్లాంటి మీమ్స్ పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా TV9 పెట్టుకొని ఎంతమంది చూస్తున్నారో ఒకసారి చూడండి. అంటే ఇట్లాంటి ఫోటోలన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట. జగనన్న ఇంటర్వ్యూ ఎఫెక్ట్, ఫ్యామిలీస్, జాబ్ హోల్డర్స్, యూత్ ఆల్ ఆర్ వాచింగ్ ఇంటర్వ్యూ. సేమ్ అదే టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తున్న టైంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవాడ రోడ్ల మీద రోడ్ షో చేస్తున్న సందర్భంగా ఎంతమంది చూసారంటే 8,397 మంది చూస్తున్నారు అనమాట. ఇక ఈయన బాహుబలి అయితే ఈయన బిజలదేవుడు అని చెప్పి ఇట్లా మీమ్స్ వేస్తూ వస్తున్నారు అనమాట. ఇక అదంతా చూపించడం కుదరదు కాబట్టి, అంత కాపీరైట్స్ వస్తుంది కాబట్టి, ఇది ఒక అంటే రాష్ట్ర పాలకుడుకున్న క్రేజ్గా బాప్ అంటారు కదా. సో బియాండ్ ఆర్ట్స్ దేశ చరిత్రలోనే అంటే ఏం చేసినా ఇంకా జగనే చేయాలన్నట్టు మారిపోయిందనమాట పరిస్థితి. ఈవెన్ అంటే ఒరేటర్గా పబ్లిక్ స్పీకింగ్ అంటే పబ్లిక్ పల్స్ పట్టుకున్న కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా సర్పాస్ చేసి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్లకు ప్రాధాన్యం దక్కుతుందంటే దానికి కారణం ఏంటంటే ఆయన తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు కావచ్చు, విద్యా వైద్యంలో విప్లవాత్మక మార్పులు కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ లాంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలన్న ఒక దృఢమైన ఉద్దేశం, దానివల్ల ప్రజలకు జరిగే మేలేందన్నది పర్టికులర్గా తెలిసిన పాలకుడు కావడం వల్ల
ఇదంతా జరిగిందని క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. వాస్తవానికి అంటే ఒక వరల్డ్ కప్ మ్యాచ్ చూసినప్పుడు, ఫైనల్ మ్యాచ్ చూసినప్పుడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు శివాలెత్తిపోయి ఆడుతుంటే ఎట్లయితే చూస్తారో ఆ రేంజ్లో, అంటే ఇది రీజనల్ ఛానల్ కావచ్చు, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కావచ్చు, అంటే ఈ రేంజ్లో వ్యూవర్షిప్ ఉండడం అన్నది హైలైట్గా చెప్పుకోవాలి. ఇక రియల్ టైం సంగతి పక్కన పెడితే కొన్ని లక్షల వ్యూస్ ఈ రజనీకాంత్ ఇంటర్వ్యూకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూకు రావడం ఇంకా హైలైట్ అనమాట. సో దీన్ని బట్టే రాష్ట్రంలో పొలిటికల్ మూడ్ ఎట్లా ఉంది ఏంది అన్నది తెలిసిపోతుంది అనమాట క్లియర్గా. ఇకపోతే కొంతకాలంగా గత 3-4 నెలలుగా తీసుకుంటే సిద్ధం సభల తర్వాత ఎన్టీవీ, TV9 అండ్ సాక్షి ఛానళ్ళ వ్యూవర్షిప్ అండ్ వాళ్ళ లైవ్ వ్యూవర్షిప్ భారీగా పెరిగితే ఎవరైతే చంద్రబాబుకు చెంచాలుగా భజన చేసే భజన పరులుగా మారిపోయినరో ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, ఈనాడు ఇట్లాంటివన్నీ వెనక్కి వెళ్ళిపోయిన అనమాట. సో దీనికి కారణం ఏంటన్నది కూడా ఆలోచించుకోవాలి, విశ్లేషించాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.